తిప్పండి. ఇటువైపు తిప్పండి. ఇప్పుడు ఇటువైపు. చూడు బంగారం, ఎవరు తలుపు కొడుతున్నారు, వెళ్ళి చూడమ్మా. సరే తాతయ్య. బుజ్జి తల్లి. తాతయ్య ఇలా చూడండి, ఎవరు వచ్చారా? రండి రండి. అరే ఇప్పుడే వస్తున్నారా? మిమ్మల్ని చూసి ఎన్ని రోజులైందో. సరే గానీ మీరు బాగున్నారా? ఆశీర్వదించండి మావయ్య. ఎలా ఉన్నారు మీరు? చూసుకోండి, జాగ్రత్త జాగ్రత్త. మీరెప్పుడు వచ్చారు? చల్లగా. బాగున్నారా? ఏంటి బాగా సన్నబడిపోయారు, సరిగా తినడం లేదా? అదేమి లేదు, బాగానే తింటున్నాను. ఆఫీసులో వర్క్ టెన్షన్స్, అందుకే. అమ్మా కళ, అల్లుడికి త్వరగా భోజనం రెడీ చెయ్యమ్మా. అల్లుడా? నేను వచ్చేటప్పుడు ఫ్లైట్ లోనే తినేసి వచ్చాను. నేను లంచ్ చేసేసాను. ఇంటి భోజనం తిని చాలా రోజులైంది. దాందే ఉంది, వెంటనే చేసేద్దాం. మీకు నచ్చిన చికెన్, మటన్, చేపల పులుసు అన్ని తయారు చేస్తాను. ప్రాబ్లమే లేదు, మీరు తింటే అంతే చాలు. నువ్వు అల్లుడికి సర్ప్రైజ్ ఇచ్చే రేంజ్ లో ఇక్కడ ఏమీ లేదు. లేదు లేదు, ఇంటి భోజనం నాకు ఎప్పుడు సర్ప్రైజే. నేను బాగా తింటాను కూడా. మీరు రెడీ చేయండి ఆంటీ. పోతే తూసి ఎక్కడ కనిపించట్లేదు. ఆఫీస్కి వెళ్ళిందా? తుసికి ఒంట్లో బాలేదు, ఆఫీస్కి వెళ్ళేది. ఇంట్లోనే ఉంది బాబు. నీకేమీ తెలీదా ఏంటి? తూసి చెప్పింది. నేనే వర్క్ టెన్షన్ లో మర్చిపోయాను. నాన్నని మాట్లాడుతున్నాను నీల్. ఇన్నాళ్ళైనా సరే నువ్వు నాన్నని చూడడానికి రాలేదు అంటే నీకు నా మీద ప్రేమే లేదు కదా? అలాంటిదేం లేదు. నువ్వు ఆఫీస్ పని మీద హైదరాబాద్కు వెళ్ళావని నువ్వు నాకు చెప్పలేదు, కానీ వేరే వాళ్ళ ద్వారా నాకు తెలిసింది. ఏం చేయమంటారు? నువ్వేమీ ఊరు పేరు లేకుండా పుట్టిన వాడివి కాదు, నా కొడుకువి. గుర్తుపెట్టుకో. మీ నాన్నేరా? నా గురించి నీకు బాగా తెలుసు. ఉన్నావా లేదా? ఒక్క మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నేను చచ్చినా కూడా నువ్వు నన్ను చూడడానికి రాకూడదు. నేను నీకు తండ్రిని కాదు, నువ్వు నా కొడుకువి కాదు. ఇక నీకు నాకు ఎలాంటి సంబంధము లేదు. నానా, కామెడీ బాగా చేస్తున్నారు మీరు. ఇలా కామెడీ చేయాలంటే ఎలా నానా? ఏంటి, నేను తమాషాగా మాట్లాడుతున్నానా? నానా, నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పాను. ఇక నుంచి నాకు ఫోన్ చేయకండి. ఆ తర్వాత నేను మాట్లాడతాను. సరే సరే, ఇవన్నీ మనసులో పెట్టుకుని కోప్పడుకో. పెళ్లికి వచ్చేటప్పుడు గిఫ్ట్ తీసుకురా. వస్తాను అన్న, ఖచ్చితంగా వస్తాను. ఏంట్రా ఈ జీవితం? నువ్వు తుసిని చూసావా? నువ్వేరా తన పక్క నుండి చూసుకోవాల్సింది. మీరు చాలా దూరంలో ఉన్నారు కదా, మీరు ఎలా ఉన్నారో ఏంటో అని రోజు తలుచుకుంటూనే ఉంటాను. అలా ఏమీ లేదు, మేము బాగానే ఉన్నాం. నాకేమైనా అయితే తుసి ఉంది, తనకేమైనా అయితే నేనున్నాను. అది సరే, కానీ కన్నవాళ్ళకి పిల్లలు ఎలా ఉన్నారా అని కాస్త బెంగగానే ఉంటుంది కదా. దుసి వాళ్ళ అత్త కవి అని ఒకరున్నారు. తనేమందంటే దుసి అడ్రస్ ఇవ్వు, నేను 2 రోజులు అక్కడ ఉండొస్తాను అని మరీ చెప్పింది. నేనైతే అడ్రస్ ఇవ్వలేదు. ఇచ్చుంటే వచ్చుండేవాళ్ళే కదా. ఏమంటున్నారు మీరు? తనొచ్చి చూసి వెళ్ళిన తర్వాత తను పెళ్ళే చేసుకోలేదు కానీ సంసారం సాగిస్తోంది అని ఊరంతా చాటడానికా? అది నిజమే మరి. మావయ్య, అత్తయ్య, వివాహానికి డేట్ ఫిక్స్ చేయండి. మీరే మంచి తేదీని ఖరారు చేయాలి. తప్పకుండా. ఇప్పుడే బాధ్యతగా మాట్లాడుతున్నాడు. ఇలాంటి అల్లుడు దొరికినందుకు మనం ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. నీకు కాదు. లేదు నాకు వద్దు. తినమ్మా, లేదు నాకు వద్దు నాన్న. ఇప్పుడు నీకు సంతోషమేనా? ఏంటి ఏంటి నువ్వు చెప్పేది? ఓ, నీకు ఏమీ తెలియదు కదా. నన్ను పెళ్లి చేసుకుంటానని మా అమ్మా నాన్నతో ఓవర్గా మాట్లాడుతున్నావు. పెద్ద హీరోలాగా డైలాగులన్నీ మాట్లాడుతున్నావు. నువ్వేంటి పెద్ద హీరోవారా? లేదు లేదు లేదు, నేనేం పెద్ద హీరోని కాదు. ప్రభునే పెద్ద హీరో. నేను కామెడీ ఓవర్గా మాట్లాడకు. ఇంకా పూజాతో కలిసి ట్రిప్కి వెళ్ళావే, ఎలా ఉంది? నువ్వు మర్యాదగా మాట్లాడు, సరేనా? పూజ నా స్నేహితురాలు, అంతే. ఫ్రెండా? నీ గురించి నాకు బాగా తెలుసు.
ఆ రోజు కాల్ చేసినప్పుడు టీవీ ప్రోగ్రామ్ అంటావు, కానీ ఆ రోజు ప్రోగ్రామ్ పూజతో. ఇదే నాకు నీతో ప్రాబ్లం. ఇది నీకు మాత్రమే కాదు, నీ మొత్తం కుటుంబానికే ఉంది. నువ్వు ఊహించుకునేదే నిజమని అయితే వాదిస్తూ నువ్వు ఉంటావు. పూజతో లేనంటావా? చెప్పు. పూజతో కలిసి ఊరు తిరిగావు కదా. దయచేసి నీ యాటిట్యూడ్ మార్చుకో, సరేనా? మీ అమ్మ నాన్న ఊరికి వెళ్ళిపోతారు, తర్వాత నువ్వు నాతోనే ఉండాలి, అర్థమవుతుందా? అంకుల్ నేనున్నానంటీ. ఏదన్నా ఇబ్బంది అయితే నాకు ఫోన్ చేయండి చాలు, నేను చూసుకుంటాను. నువ్వు కూడా నా కొడుకు లాంటి వాడివి. త్వరగా నీకు కూడా ఆ పెళ్ళి. మాట మాత్రం అనకండి అంకుల్. నేను ఇంకా సింగిల్ని. నాకు ఎవరూ సెట్ అవ్వలేదు. సెట్ అవుతారన్న నమ్మకము లేదు. ఆంటీ నన్ను ఆశీర్వదించండి. మీరు చాలా ఆశీర్వదించండి. బాబు, చాలా నేను బాబు. వస్తాను. ఇదిగో చూడు, నేను చూస్తుంటే నాకు అసలు నచ్చలేదు. నువ్వు ముందుకి నుంచి నేనెందుకు వెళ్ళిపో. వెళ్ళాలి? కాదు, అడుగుతున్నాను. ఏంటి? అసలు నేనెందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి చెప్పు. నీతో కలిసి ఉండడం నాకు మీ అమ్మ నచ్చలేదు. నాన్నే ఓకే చెప్పారు, ఇంకేంటి మరి? ఏంటి? ఈ యాటిట్యూడ్ ని దయచేసి మార్చుకోవాలి. నువ్వు ఓ మంచి భర్తగా నేను నీతోనే ఉంటాను, నేను బాగా చూసుకుంటాను. నేను చెప్పేది నన్ను విను, అర్థమవుతుందా? ముట్టుకోవద్దు. నువ్వు మోసగాడివి. ఎవరు? నేనా? అయితే నువ్వెవరు? నువ్వు హైదరాబాద్ లో ఉన్నప్పుడు పిక్కు నీతో పాటు ఉన్నాడు కదా, అప్పుడు వాడు నువ్వు ఊరికే ఉన్నారా? పెద్ద పద్ధతిలో మాట్లాడుతున్నావే. ఏంటండి ఇది? వాళ్ళ గొడవ ఇప్పటికైనా తగ్గిందా లేదా? తెలియట్లేదే. ఏమీ అర్థం కావట్లేదు. తుసి, ఒక మాట చెప్పనా? నువ్వు లైఫ్ లాంగ్ ఇలాగే నన్ను పిచ్చివాణ్ణి చేసేలా ఉన్నావు. అంతేకాదు, నీ కడుపులో ఒక బుజ్జి తూసి ఉంది కదా, మీరిద్దరూ కలిసి జీవితాంతం నన్ను పిచ్చోణ్ణి చేస్తూనే ఉంటారు, డౌటే లేదు. హలో పూజ, పూజ, నేను నీకు మంచి న్యూస్ చెప్పబోతున్నాను. నువ్వు త్వరగా ఆఫీస్కి వస్తావా? అర్జెంట్ వర్క్ ఉంది. కానీ ఈరోజు ఆఫీస్ లీవ్ కదా. కొంచెం అర్జెంట్, త్వరగా రా. రా. ఆఫీస్లో ఓ చిన్న వర్క్ ఉందంట, నేను కంప్లీట్ చేసుకుని త్వరగా వచ్చేస్తాను. ఆ తర్వాత మనం డేటింగ్కి వెళ్ళిపోదాం. నీతో టైం స్పెండ్ చేసి చాలా కాలం అయిపోయింది, మనం వెళదాం. నమస్కారం సార్. సార్ దీన్ని చూసి ఒక సంతకం పెట్టండి సార్. డన్. థ్యాంక్ యూ సార్. సార్, వెంటనే ఆ మెయిల్స్ అన్ని సెండ్ చేయండి, క్విక్ ఫాస్ట్. మిస్టర్ నీ, సార్. డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా? నీ వల్ల కంపెనీకి ఎంత లాస్ వచ్చిందో తెలుసా? నీకు అసలు సెన్స్ ఉందా? అదేంటి సార్, నేనేం చేశాను? నాకేమీ అర్థం కాలేదు సార్. అర్థం కాలేదా? మెల్బోర్న్ కస్టమర్కి డెలివరీ డేట్ ఎప్పుడు చెప్పు? ఎప్పుడు? సార్, పూజ ప్లీజ్ కమ్ ఇన్. సార్, నేను ఆ ఫార్మాలిటీస్ మొత్తం కంప్లీట్ చేసి డెలివరీ డిపార్ట్మెంట్లో ఇచ్చాను సార్. అలాగా? అయితే డెలివరీ టీం పంపకుండా ఏం చేశారు? ఆ దద్దమ్మలు ఎందుకు పంపించలేదు? వాళ్ళు పంపించలేదు సరే, నువ్వు ఫాలో చేయకుండా ఏం చేశావు? సార్, అదేంటంటే సార్, నేను ఇక్కడ లేను, హైదరాబాద్కి వెళ్ళాను. నిన్ను హైదరాబాద్కి వెళ్ళమని ఎవరు చెప్పారు? ఎవరు? పూజ. సార్ పూజ. పూజ? నేను తిన్నే హైదరాబాద్ నాతో రమ్మని చెప్పలేదే. నేను వేరే ఎవరినైనా తీసుకెళ్దాని ప్లాన్ చేశాను, కానీ తినే ఇక్కడ ఉండడానికి బోర్ కొడుతుందన్నారు. అందువల్లే నేను తీసుకెళ్ళాను నాతో. కానీ ప్రాపర్ గా పర్మిషన్ తీసుకోలేదని మీరు చెప్తేనే నాకు తెలిసింది. దీనికి ఏమంటారు మిస్టర్ నీలభూషణ్? రేపు మీ రెసిగ్నేషన్ లెటర్ని మీరు సబ్మిట్ చేసేయండి. తర్వాత మీకు నచ్చినట్టు ఏ ఊరికైనా వెళ్ళొచ్చు. ఓకే? మిగతా డీటెయిల్స్ అన్నీ హెచ్ఆర్ మీతో మాట్లాడతారు. బయలుదేరండి. ఇర్రెస్పాన్సిబుల్ ఇడియట్. సార్, అది కాదు సార్, నేను చెప్పేది ఒకసారి వినండి. ఏంటి, పని అయిపోయిందా?
ఏమైంది చెప్పు. ఇప్పుడేంటి పని పోయిందా? సరే పర్వాలేదు, వదిలే, చూసుకుందాం. అరే నీల్, నీల్, ఇక్కడ చూడు, నా అకౌంట్లో 3 నెలలకి సరిపడా డబ్బులున్నాయి. ఆ లోపల మనం ఇంకో కొత్త జాబ్ చూసుకుందాం. ఇదే ఆలోచించి బాధపడకు, ఇది లేకపోతే ఇంకో ఉద్యోగం దొరుకుతుంది. నేనేమీ దానికోసం బాధపడడం లేదు. నేనేమనుకున్నానంటే ఈ కంపెనీలో ఉంటే మన పెళ్ళికి మంచి స్పాన్సర్ తీసుకోవచ్చు అనుకున్నాను. కానీ ఇప్పుడు అది వీలు కాదు. నువ్వు సీరియస్గానే మాట్లాడవా? నేను ఇంత సీరియస్గా మాట్లాడుతూ ఉంటే నువ్వు స్పాన్సర్ గురించి మాట్లాడుతున్నావు. ఏమనుకుంటున్నావురా? తుసి, నేను నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి? అమ్మా నాన్న ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు బట్టలు కొనడానికి ఒట్టికెళ్ళారు. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు ముందు నాకు చెప్పు. నేను హైదరాబాద్కి వెళ్ళాను కదా, అప్పుడు కార్డు క్యాష్ అన్నీ. ఏమైంది అన్నిటినీ? ఏంటి నీల్, ఎందుకు ఇలా నేను మాట్లాడుతున్నావు? చెప్పేది విను. ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను తుసి, ఎప్పుడు నేను చెప్పేది ప్రశాంతంగా విను. ఉండని తుసి, ప్రశాంతంగా ఎందుకు ఏదో ఒక తొందరపడకుండా ప్రాబ్లం కాస్త నేను చేస్తున్నావు? చెప్పేది విను. అది కాదు దయచేసి తుసి. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక ఎప్పుడు నన్ను చూడకు. ఇర్రెస్పాన్సిబుల్ ఇడియట్. దీనికి అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలి? తుసి, 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 తుసి. తుసి, ఏ పాపా, జాగ్రత్తగా వెళ్ళు. ఏయ్, చెప్పాను కదా, అయ్యో, బ్యాగ్ పట్టుకోండి. అయ్, ఏంటమ్మా ఇది? ఏం లేదు. కాస్త చూసుకుని రావచ్చు కదా? పైకి లే. లే, ఏం లే, లే, కాదులే. మెల్లగా. చెప్తున్నాను కదా, జాగ్రత్త. హాస్పిటల్కి వెళ్దాం పద. ఏం కాలేదు కదా? పద పద. తగలదు కదా? దామ్మా. ఏం భయపడకు, ఏం లేదు. పెద్దగా దెబ్బలేం తగలేదులే, చిన్న దెబ్బలే, తగ్గిపోతాయి. కంగారు పడకు. ఆ? ఇటు చూడు. నీకు మాత్రమే నా గురించి బాగా తెలుసు. నేను ఏమనుకుంటున్నాను, ఏం మాట్లాడతాను, ఎప్పుడు నవ్వుతాను, ఎప్పుడు ఏడుస్తాను, ఇవన్నీ తెలిసిన ఒకడివి నువ్వు మాత్రమే. నా మనసులో కూడా నొప్పి, బాధ అన్నీ ఉన్నాయి. కానీ నా మనసు మొత్తం నువ్వే ఉన్నావు. అది ఎప్పుడు నిన్నే తలుచుకుంటుంది. ఎందుకంటే నువ్వే నా ప్రేమ.